మాలతికి వెంకటేశ్వర్ల సహాయంతో ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. మొదటి సంపాదనతో దిండుకి ఓ గలీబు తీసుకొచ్చింది. ఆ గలీబు మూలకి కాస్త ఎంబ్రాయిడరీ చేసుంది. చవకబారు గుడ్డ మీద ఎంబ్రాయిడరీ కుట్టు నవ్వుకుంది మాల. రోజూ అలవాటు ప్రకారం తల కింద గట్టిగా ఒత్తుకుపోకుండా మెత్తగా హాయిగా ఏదో ఉందని పరధ్యాసగా ఉన్న వాసు కాస్త ఆలస్యంగా గుర్తించి తీసి చూశాడు. గలీబు డాబుగా కనిపిస్తోంది. దిండు అటు ఇటూ తిప్పి చూశాడు. మాలా, దీనికోసం ఎంత ఖర్చు చేశావు? కోపంగా అన్నాడు. రూపాయిన్నర తల వంచి చెప్పింది మాల. రూపాయిన్నరకి దిండు కవరు ఎలా వచ్చిందబ్బా? మరోసారి పరీక్ష చేస్తుంటే గలీబులో దాక్కున్న చుక్కల చీర వాసుని పలకరించింది. చాలా నవ్వొచ్చింది వాసుకి. మాల దగ్గర సామాన్యంగా చాలా గంభీరంగా ఉండే వాసు నవ్వుతూ అన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు విలువ తెలుసుకోకపోతే ఎలా అంటూ, ఈ చిన్న అవసరం కోసం అంత ఖర్చు చేయకూడదు. ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు విలువ తెలుసుకోకపోతే ఎలా అంటూ, ఈ చిన్న అవసరం కోసం అంత ఖర్చు చేయకూడదు అంటూ కళ్ళు మూసుకున్న వాసు కళ్లలో మెదిలాడు మాలకి. ఇలాంటి ఎన్నో విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా ఉద్యోగం పోయిందని తెలిస్తే మహా ఆవేదన పడతాడు. అందుకే ఈ ఉద్యోగం ఎలా అయినా సరే నిలుపుకోవాలని తను ఎంతో సహనంగా ఊరుకుంది. అందరూ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, కొంటిగా మాట్లాడినా తల వంచింది. ఇది అలుసుగా గుర్తించి అందరూ మరీ బరితెగించారు. హెడ్ క్లర్కు నేడో రేపో రిటైర్ కావలసినవాడు తనని పమిట పట్టుకు లాగాడు. కోపమొచ్చి కళ్ళెరజేసి చూసింది. అబ్బే, నాకేం తెలీదు, నేనెందుకు లాగుతాను? టేబుల్కి మేకు లాగింది అంటూ అప్పటి వరకు చదువుతున్న మ్యాగజైన్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని తొంగి తొంగి చూస్తున్న కాకి మూకలాంటి మిగతా వాళ్లు అమ్మయ్యో వస్తోంది రోయ్ అనుకుంటూ కుర్చీలు బెంచీలు దొర్లించుకుంటూ వాటి కింద పడబోయి నానా హైరాణ పడి ఎవరి చోటికి వాళ్లు చేరుకున్నారు. తను సీరియస్గా వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఈ రాత్రితో మన హెడ్ పని గోవిందా. రౌడీల్లోకెల్లా పెద్ద రౌడీ వాసుబాబున్నాడు చేతిలో. కిళ్ళీ కొట్టు వెంకటేశ్ ఉన్నాడు. ఉండుండి వీరభద్రం ఠా అని చచ్చాడు. అయినా ఎందరెందుకు, ఆ వాసుగాడికే ఓ డజను మంది పిల్లల్ని కనేయకూడదు. తప్పు. 3 తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే మన ఆంధ్ర గవర్నమెంటు ట్రాన్సిస్టర్ ఇస్తుంది. కాదు, 25 మందిని కంటే అదేదో దేశంలో బోళ్లంత డబ్బిచ్చి కుంతీదేవి అని బిరుదు ప్రదానం చేస్తుంది. ఇలా రకరకాలుగా అక్కడి సహోద్యోగులు పరిహసిస్తుంటే తన రక్తం సలసలా మరిగిపోయింది. అందుబాటులో ఏదున్నా దానితో వాళ్ల బుర్రలో రామకీర్తన పాడాలనిపించింది. వీళ్ళ చదువుకున్నవాళ్లు కాదు, గాడిదలు, రాక్షసులు, మేకవన్నె పులులు అనుకుంటూ తనలో తనే ఆవేశంతో ఊగిపోయింది. ఇంతలో ఒకడు జడ రెబ్బన్లాగాడు పెద్ద వీరుడి ఫోజులో. ఇంకా తన ఆవేశం ఆపుకోలేకపోయింది. రివ్వున లేచింది. పమిట చుట్టి దూపింది. రిబ్బన్ లాగినవాడి కుర్చీ దగ్గరికి వెళ్ళింది. అప్పటి వరకు బీరాలు పలుకుతూ ఫోజులు కొడుతున్న పురుష సింహం వంక ఒక్కసారి ఉరిమి చూసింది. వాడి క్రాఫు లంకించుకుంది. పైకి కిందకే గుంజీ గుంజీ కుర్చీకేసి కొట్టింది. అంతే, మిగతా అందరూ వాణ్ణి గాలికొదిలి బయటకు పారిపోయారు. లేడీ టైపిస్టులు 3 ఆఫీసర్ దగ్గరికి పరుగు తీశారు. ఆఫీసరు పనిచేసిన డబ్బు కోసం మళ్లీ ఆఫీసు ఛాయలకు కూడా రాకుండా డబ్బు చేతిలో పెట్టి దండం పెట్టాడు. వెళ్ళిరా తల్లి అంటూ. ఇలా చేయడం తప్పు అని తనకి తెలుసు. ఇలా చేయడం వల్ల వాసుకి మరీ చెడ్డ పేరొస్తుందని తెలుసు. కాని ఏం చెయ్యాలి? వాళ్ల మాటలు ఇన్ని రోజులు సహించింది. మరేం పర్వాలేదు, మనం ఏమన్నా చచ్చినట్టు పడుంటుంది అని 2 రోజులుగా మరీ రెచ్చిపోయారు. తోటి ఆడపిల్లలైనా తనకి సానుభూతి చూపిస్తే ఇలా చేసుండేది కాదు. కాస్తంటే కాస్తైనా సానుభూతి లభించిన నాడు మానవుడు దానవుడుగా మారలేడు. చుట్టూ ఉన్నవాళ్లు తనని రెచ్చగొట్టారు. అలా అందరూ ఏకమై రెచ్చగొట్టినా కాస్త ఓర్మి వహించి నిలవగలిగితే ఆ పైన మన జోలికి రారు మాలా. మనలాంటి వాళ్ళకి చాలా అవసరం, ఇది మరిచిపోవద్దు అంటూ ఎన్నో పాఠాలు నూరిపోశాడు వాసు. ఆడపిల్లని అత్తవారింటికి పంపినట్లు ఎన్నెన్నో చెప్పి పంపించాడు. ఆఫీసులో చేరేటప్పుడు ఏం చెయ్యాలి? కాలదన్నుకొచ్చేసింది. ఏం చేయను, నేనేం చేయను, ఇలా చెయ్యాలని నాకు లేదు. తనకి తాను 100సారి సంజాయిషి ఇచ్చుకుంది. వాసు ఇంట్లోకొస్తున్నట్లు చెప్పుల చప్పుడు తెలుస్తోంది. మాలగుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంకాసేపట్లో వచ్చే తుఫాన్ని ఎలా తట్టుకోగలం? ఇద్దరి జీతాల్లోనూ పొదుపుగా ఖర్చు చేసుకుని మిగతాది దాచి అలా పెంచి ఓ మంచి కుర్రాన్ని చూసి
మాలకి పెళ్లి చేసి ఆ పైన తన సంగతి ఆలోచించుకోవాలన్న వాసు ఆలోచన మాలకి తెలుసు. ఇవన్నీ గొంతెమ్మ కోరికలని తెలుసు. తనని గౌరవంగా బ్రతికే ఏ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు. అందుకే నా కాళ్ల మీద నేను నిలిచే శక్తి తెచ్చుకుంటే పెళ్లి కాకున్నా మరేం పర్వాలేదు. వీలైనంత తొందరలో వాసుకి దూరంగా వెళ్ళిపోవాలి. నా మూలకంగా అతనికి సుఖం లేకుండా పోయింది అనుకుంటూ ఎన్నో విధాల ఆలోచిస్తూనే ఉంది మాల. వాసు లోపలికొస్తూనే లైటు వేసి, మాలా, అదేంటి లైట్ లేకుండా చీకట్లో పడుకున్నావేం అంటూనే, నిద్రపోతున్నావా? ఉత్తరాలేమైనా వచ్చాయా? మాల అసలు ఉత్తరాలు వచ్చేయో లేదో చూడనేలేదు. తలుపు దగ్గరే పడున్న కవర్ అందుకుని విప్పి చూస్తూ, ఓ, విశ్వం చాలా పెద్ద ఉత్తరం రాశాళ్లా ఉంది అంటూ బట్టలు మార్చుకుని, తలనొప్పిగా ఉందా? కాఫీ తాగకపోయావా? నాకు ఈరోజు తల దిమ్ముగా ఉంది, కాస్త కాఫీ పెట్టమ్మా, ఇద్దరం తాగుదాం అంటూ కవరు చించబోతూ టేబుల్ పైన పెట్టి బయట ఎవరో పిలవడంతో వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. అంత బాధపడుతున్నా వాసు తల దిమ్ము అనగానే మాల వెంటనే లేచి టీ తయారు చేసి తెచ్చిచ్చింది. కప్పు అందుకుంటూ అన్నాడు, మరి నీకు? తాగాను. ఎప్పుడు? లేదు, ఉంది అన్నట్లు తల ఊపింది మాల. మరి తాగేశాయి. ఈసారి జీతంతో ఓ ఫ్లాస్కు తెస్తానుండు, చల్లారిపోతుంది, తాగేసి తల్లి. తల్లెమ్మ అంటూ వాసు పిలుస్తుంటే తండ్రి గుర్తుకొస్తాడు మాలకి. తల్లి, తల్లెమ్మ అంటూ పిలిచేవాడాయన. కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ మరో కప్పు తెచ్చుకుంది. ఈ వాసుబాబు లేకపోతే నేనేమైపోయేదాన్ని? ఈ ప్రశ్న మాల మెదళ్ళలో సందడి చేస్తూనే ఉంది. టీ తాగుతున్న వాసు టేబుల్ మీద డబ్బు చూశాడు. ఈ డబ్బెక్కడిది మాలా? నువ్వు పెట్టావా? నోట్లు లెక్కబెడుతూ అడిగాడు. ఏం జవాబిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. చెప్పు, ఎక్కడిది? ఇక లాభం లేదు, చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను అనుకుని ఒక అక్షరం కూడా దాచకుండా చెప్పేసింది. అసలు వాసు ఒక్కడి దగ్గరే తన బాధ వెళ్లబోసుకోగలదు, అందుకే చెప్పేసింది. వాసు ఊపిరి బిగబట్టి విన్నాడు. అప్పటికే అతని ముఖం జేవురించింది. గుప్పెళ్లు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మండుతుంటే, నిన్ను అలా అన్న వెధవం చూపించు మాలా అంటూ ఆవేశంగా కుర్చీ వెనక్కి నెట్టి లేచాడు. మాల వెక్కి ఏడుస్తూ అంది, నేను దొంగని, పాపిని, మొద్దుని, వీరభద్రాన్ని పొట్టను పెట్టుకున్నాను, మీకు శనిలా దాపరించాను, నేను ఎక్కడ కాలు పెట్టినా మాడి మసైపోతుంది. మాలా టేబుల్ మీద గుద్దుతూ అన్నాడు. అతని చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఎవరో బుద్ధిలేని వాళ్ళంటే నువ్వెందుకు బాధపడాలి? ఆ వెధవల్ని నా ఎదురుగా వచ్చి అనమను, ఏం చేస్తానో తెలుస్తుంది. ఇటు అటు పచార్లు చేస్తూ ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు. మాల ఏడుస్తూనే ఉంది. ఏడవకు, నేను భరించలేను, చేతకాని వాళ్ళు ఏడుస్తారు, కానీ నువ్వు కాదమ్మా. ఉద్యోగం పోతే పోయిందిలే, నా జీతాన్నే సర్దుకుందాం. మళ్లీ ప్రయత్నిస్తున్న ఉద్యోగం కనుకొస్తే 500 జీతం వస్తుంది తెలుసా? వాసు ఎంత చెబుతున్నా మాల విచారం తగ్గలేదు. ఎన్ని రోజులు మీ మీద భారం మోపను? చెల్లెలివైతే ఉండవు, మా అమ్మవైతే ఉండవు, పరాయివాణ్ణని అనుక్షణం గుర్తు చేస్తుంటావు. వద్దమ్మా. అనుకోను, మిమ్మల్ని పరాయివాడిని ఎలా అనుకుంటాను? కానీ నేను ఏదో కాస్త సంపాదించే మార్గం చెప్పండి. మీరు చెప్పినట్లు ఇంక బయటికి వెళ్లను. సరే, అలాగే, వదినలాగా ఏదో కుటీర పరిశ్రమ మొదలుపెట్టు. ఆవిడ ఎంతో నిగ్రహంగా చేస్తోంది. పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించింది. ఆ ఇల్లు వదిలేసి చిన్న గదిలో కాలక్షేపం చేస్తోంది. ఆ వ్యాపారానికి పెట్టుబడి కూడా నా సహాయాన్ని తీసుకోలేదు. ఇంట్లోని విలువైన సామాన్లన్నీ అమ్మి పారేసింది. రాబడి ప్రస్తుతం తక్కువైనా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏంటో వదినలో చిత్రమైన మార్పు వచ్చింది. వదిన గుర్తుకు రావడంతో వాసుకి బాధ కలిగింది. ఆ బాధలోనూ ఒక విధమైన సంతృప్తి, దానిలోనే వెలితి. అన్నయ్య సంగతి ఏం తెలియలేదు కదూ? లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో మరి. ఉద్యోగం పోయేసరికి వైదేహి బయటికి గెంటేసింది. ఎక్కడికి వెళ్లాడో, ఎలా ఉన్నాడో, ఆ భగవంతుడు ఆ ఇద్దరినీ తిరిగి ఎప్పటికి కలుపుతాడో. బాధగా తలనొక్కుంటూ అటు ఇటు పచార్లు చేస్తూ విశ్వముత్తరం గుర్తుకొచ్చి చేతిలోకి తీసుకున్నాడు. ప్రియమిత్రమా, నేను అక్కడికొచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ముక్తని తెచ్చుకునేందుకు. బ్రహ్మచర్యాశ్రమంలో విసిగి వేశారాను భాయ్. ఏం కోపమొస్తుందా నీకు? ఈ వెధవకి పెళ్లి కూడానా అనుకుంటున్నావా? మా ప్రేమాయణం చాలా దూరం వచ్చింది. నువ్వు అడ్డుపెట్టినా లాభం లేదు. ప్రేమించుట పిల్లల వంతు, దీవించుట పెద్దల వంతు. పళ్ళు నూరుతున్నావు. నీకు తెలుసు, నా విషయాలు ఏ ఒక్కటి దాచకుండా మాలకి తెలియజేశాను. ఆమోదం తెలియజేసింది. ఇంక నువ్వు
రే వాసు! విశ్వం వాకిల్ దగ్గర నిలబడి 2 చేతులు జాచాడు. వాసు ఒక్క క్షణం విస్తుపోయాడు. అప్పుడే వచ్చేశావా? అన్నీ మరిచిపోయి అమాంతం కౌగిలించుకున్నారు మిత్రులిద్దరూ. మాల కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. విశ్వం మనిషి ఎలా ఉంటాడో కూడా తెలియకుండా ఆరాధిస్తోంది. చామంచాయలో కాస్త పొట్టిగా అనిపిస్తాడు వాసు పక్కన నిల్చుంటే. చిన్న కళ్ళు సూటిగా చూస్తూ ఉంటాయి. ఖరీదైన సూటు, నిగనిగలాడే నల్లబూటు చూసిన వెంటనే ఏ భావమూ ఏర్పరచుకోవడానికి వీల్లేని రూపం. మిత్రుడి భుజం మీదుగా మాలని చూస్తున్నాడు విశ్వం పరీక్షగా. ఈ అమ్మాయి అయి ఉంటుంది, అవును ఈమె అంది అతని మనసు. కొత్త అనిపించడం లేదు మాలకి. అతన్ని చూస్తుంటే ఎక్కడో ఎరుగున్నట్లు దగ్గరవాళ్లాగా అనిపిస్తోంది. కాని కాస్త భయం వేసింది. ఇంకా వాసుబాబు ఏం చెప్తాడో అని. ఇదిగో మాల అంటూ మిత్రుడికి పరిచయం చేశాడు. నమస్తే. ఒకరినొకరు చూసుకున్నారు. స్నేహితుడు వచ్చినందుకు సంతోషం, మాల తనకి తెలియకుండా ఇలా చేసినందుకు బాధ అతన్ని ఆవేదన పరుస్తున్నాయి. విశ్వం ప్రశాంతంగా ముందు గదిలో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాసుకి టైం దొరికింది మాలతో మాట్లాడ్డానికి. అన్నీ ఆలోచించుకున్నావా? వాణ్ణి గురించి నీకు తెలుసా? మెల్లగా అన్నాడు. అన్నీ తెలుసు. ఆయన ఏ విషయం దాచలేదు. ఏం తెలుసు? ఏం చెప్పాడు? అన్ని అలవాట్లు ఉన్నాయని, వాటి కింద చాలా ఖర్చు అవుతుందని. కానీ వాసుబాబు, ఇలాంటి ఎన్ని అలవాట్లున్నా మరేం పర్వాలేదు. ఎదుటివాళ్లని మోసగించే గుణం లేదు. అది చాలు నాకు. మిగతా వాటిని నేను చక్కదిద్దుకోగలననే నమ్మకం ఉంది. అందుకే రమ్మని రాశాను. మీకు ముందే చెప్తే ఆమోదించరేమోనని భయపడ్డాను. అతను అసలు వస్తాడో రాడో అనే అపనమ్మకం కూడా ఉంది. వచ్చారు గనుకనే పూర్తిగా నమ్మాను. వాసు కళ్ళు తేలేశాడు. ఇన్ని అవలక్షణాలున్న పురుషుణ్ణి ఏ స్త్రీ కావాలనుకుంటుంది? మాల మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? విశ్వం ఉత్తరాల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందనే అనుమానం ఉంది. కానీ ఇలా మాత్రం ఊహించలేదు. అసలు మాలని చేసుకోవడానికి విశ్వం ఎందుకు ముందుకొస్తున్నాడు అనేదే అతన్ని వేధిస్తోంది. పురుషుడు ఎంత గడ్డి కరిచినా పట్టించుకొని సమాజం స్త్రీ పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ముందుకొచ్చిన మిత్రుణ్ణి అభినందించాల్సింది పోయి ఆలోచిస్తున్నావా అంటూ అంతరాత్మ పదే పదే హెచ్చరించింది. ఎన్ని దాంపత్యాలు చూసినా ఏవేవో అవకతవకలే. అనుకూలమైన దాంపత్యాలు ఏవో మొచ్చుకి కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి. ఇటు విశ్వానికి ఈ జీవితం కొంత పాఠం నేర్పింది. ఇంక మాల ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోయినా నిలబడి పరిష్కరించుకోగల ధైర్యం ఉంది. అలాంటప్పుడు అడ్డు చెప్పడం ఎందుకు? నాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగల సామర్థ్యం ఉండి నాకు చెప్పారంటే అర్థం తెలుస్తూనే ఉంది. నా మీద గౌరవం కదూ. చల్లని పిల్లగాలులు వీస్తుంటే ఆలోచించి ఆలోచించి అలసిపోయిన వాసుకి తెల్లవారబోతుంటే నిద్రపట్టింది. విశ్వం మాల పెళ్ళైపోయింది. వెంకటేశ్వర్లు వాసు సాక్షి సంతకాలు చేశారు. విశ్వం ఆ రోజే మాలని తీసుకువెళ్ళిపోతున్నాడు. వాసు కొన్న పోచంపల్లి చీర కట్టుకుని వెళ్లబోతూ వాసుకి నమస్కరించింది మాల. వాత్సల్యంగా లేవనెత్తాడు. మిత్రుడికి అప్పగిస్తూ అన్నాడు. విశ్వం, మాలని ఎలా చూసుకుంటావో, ఎలాంటి స్థితిలోనూ మనసు నొప్పించనని మాటివ్వు. విశ్వానికి అర్థమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆయాచితంగా కలుసుకుని కష్టాల్లో ఉన్నదని గుర్తించి తన ఆసరా ఇచ్చి ఈ విధి నిర్వహణలో ఎందరూ ఎన్ని విధాల ఒత్తిడి తెచ్చినా నిశ్చలంగా నిలిచిన తన మిత్రుణ్ణి బియ్యారా కౌగులించుకున్నాడు విశ్వం. కించిత్ గర్వం కూడాను. నువ్వేం దిగులు పడకు, నా నెత్తిన పెట్టుకుని పూజించుకుంటాను, సరేనా అంటూ చేతిలో చేయి వేశాడు. రైలుకి టైం అయింది. టాక్సీ వాకిట్లో నిల్చుంది. వాసుబాబు, ప్రసన్న మీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా ఆమెను మీ ఇంటికి తెచ్చేసుకోండి. మరో మాట గుర్తుంచుకోండి, వైదేహి మీకు 2 ఉత్తరాలు రాసింది మిమ్మల్ని కలుసుకోవాలని. కానీ అవి నేను చించేశాను. మీకు మంచిది కాదు వాసుబాబు. నేనెందుకు చెప్పలేదని కోపడద్దు. సెలవా? అలాగే అన్నాడు దుఃఖంతో. వాసు మనతో స్టేషన్కి వస్తున్నాడు. అతను అప్పగించడం పోయి నువ్వే అప్పగింతలు పెడుతున్నావేంటి? నవ్వుతూనే స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు విశ్వం. టాక్సీలో ఎక్కబోతూ మాల మరొక్కసారి ఆ ఇల్లంతా కలి చూసింది. రాలేకొచ్చి టాక్సీలో కూర్చుంది. విశ్వం పక్కన కూర్చుని డోరు వేశాడు. వాసు ముందు సీట్లో కూర్చున్నాడు. టాక్సీ కదిలి ముందుకు పరిగెత్తింది. ఎదురుగా అద్దంలోంచి కనిపించే దృశ్యం.
విశ్వం మాల కళ్ళ నుంచి కారే కన్నీటిని తన చేతి రుమాలతో తుడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు. వాసు తృప్తిగా నిట్టూర్చాడు. భగవాన్, మాల భారం నీదే. ఈ విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రోడ్డు వైపు దృష్టి సారించి తనలో తనే అనుకున్నాడు. విడవలేక మిత్రులిద్దరూ విడిపోయారు. కదిలిపోయే రైలెక్కి కనిపించినంతవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు విశ్వం. మాల కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. కాసేపటికి రైలు కనుమరుగైపోయింది. వాసు ఒంటరిగా నిలిచిపోయాడు. ఊరంతా పిచ్చిగా తిరిగినా ఇంటికి వెళ్లబుద్ధి పుట్టడం లేదు. ఆ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండడం? జరిగిపోయినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి వాసుకి. వీరభద్రం గుర్తుకు రావడంతో మరీ బాధ కలిగింది. ఎంతసేపని తిరగడం? ఇంటివైపు మెల్లగా సాగిపోయాడు వాసు. ఇల్లంతా బావురుమన్నట్లుంది. వాసు ఇంకా పూట భోజనం మానేస్తాడనే భయంతో అన్నం కూర అన్నీ మధ్యగదిలో టేబుల్ మీద సర్దుంచింది. మరి రేపట్నుంచి ఎవరు గమనిస్తారు నన్ను? కళ్ళు మూసుకున్నా హాయిగా లేదు. దాహంతో నోరు ఎండిపోతోంది. నీళ్లు తాగుతుంటే తలుపు దగ్గర పడున్న కవర్ కనిపించింది. ఎక్కడ్నుంచి చూశాడు. వైదేహి దస్తూరి. విసిరి గిరాటు కొట్టాడు చేతిలోని కవరు. దాన్నే కాదు, మంచినీళ్ల గ్లాసు విసిరి పారేశాడు. అయినా కోపం తగ్గడం లేదు. వైదేహి పళ్ళు కొరుక్కున్నాడు. అన్నయ్యని సర్వనాశనం చేసి విడిచింది. ఇంకా ఏం మిగిలిందని ఉత్తరం. ఆ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయిన రాఘవరావు తిరిగి రాలేదు. ఎక్కడుంది తెలీదు. వైదేహి ఇంట్లో కూడా లేడని తెలిసింది. ఒకవేళ అన్నయ్య కనిపించాడేమో, అందుకే ఉత్తరం రాసిందేమో. ఏమో, విషయం చూసి ఆ తర్వాతే చించి పారేస్తాను, కాదు నిప్పంటిస్తాను అనుకుంటూ మంచం మీద పడుకుని చదవడం మొదలుపెట్టాడు. వాసుబాబు, ఈ ఉత్తరం పూర్తిగా చదవండి. కోపం వచ్చి మధ్యలోనే చించేయకండి. నన్ను చూస్తే చాలామందికి పరిహాసం, లావుగా ఉంటానని. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. 11 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ వచ్చింది. ఆ జ్వరం తగ్గింది కానీ నా శరీరం ఇంత లావుగా తయారైంది. ఏం చేయను? అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్నగారు 2 ఏళ్ల క్రితం పోయారు. 1,00,000 రూపాయలకి అధికారిణ్ణి. కాని ఏం ప్రయోజనం? మనస్సుకి శాంతి లేదు. ఈ శరీరానికి తోడు బోధకాలు కూడా వచ్చింది. ఇది మా వారసత్వం ప్రసాదించింది. ఎలా తప్పించుకోను? మా చిన్నాన్నకి నా ఆస్తి వీలైనంత మింగేయాలనే తప్ప నా సుఖంతో పనిలేదు. అందుకే నాన్న పోగానే సర్వస్వతంత్రురాలనైపోయాను. ఎందరో పెళ్లిచూపులంటూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. టుంటుం అని కొందరు ఎదురుగా నవ్వితే మరికొందరు పక్కకు వెళ్లి నవ్వారు. నేనేం చేయను? భగవంతుడు మధ్యలో ఇచ్చిన ఈ వికారాన్ని ఎలా పోగొట్టుకోను? నన్ను చూసి నవ్విన ప్రతివాళ్లని నాశనం చెయ్యాలనేంత కోపం వస్తుంది. చిన్నప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళని పీకి రక్కేదాన్ని, రక్తం కారేదాకా. అయినా నా కచ్చ తగ్గేది కాదు. మా అమ్మ నన్ను ఎంతో మార్చాలని చూసేది. కాని నాలో ప్రతీకారవాంఛ పోలేదు. చేతి నిండా డబ్బు, ఇంటి నౌకర్లు, ఎక్కడికి వెళ్లాలన్నా కారు. నాకే కొరత లేదు. కాని ఇదొక్కటే. ఈ బాధని మరిచిపోవడానికి 10 మందిని వెంటేసుకుని అస్తమానం సినిమాలు, షికార్లు, పిక్నిక్లు ఏర్పాటు చేసేదాన్ని. నేను ఇంత ఖర్చు చేస్తున్నా స్నేహితులని నమ్మే వీళ్లు చాటున పరిహసిస్తూనే ఉండేవాళ్లు. ఇలాంటి వాళ్లకి ప్రతీకారం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? చాలా దూరం ఆలోచించి ప్లాన్ వేసుకున్నాను. ఎంతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వాళ్లల్లో వాళ్లకి మనస్పర్ధలు కల్పించి ఆనందించడం. ఈ ఆనందంలో నాకేదో వెర్రి సంతృప్తి. నా డబ్బు చూసి వెంటబడ్డ కుర్రాళ్ళు ఒకళ్ళిద్దరూ నిజంగానే నన్ను ప్రేమించారనుకుని మోసపోయాను. చేతులు కాలాయి. ఆకుల కోసం వెతికితే ప్రయోజనం? అప్పట్నుంచి నాలో అందమైన మగాడంటే కసి, కోపం ఎక్కువైంది. అందరికీ అందుబాటులో లేనివి నాకున్నాయి. కాని వాటి వల్ల నాకు తృప్తి లేదు. పైగా ఎంతో బాధ. అలా సుడిగుండంలో కొట్టుకుంటున్న తరుణంలోనే పెళ్లిచూపులంటూ మిమ్మల్ని చూశాను. ఎలాగైనా సరే మిమ్మల్ని వశపరుచుకోవాలనే వెర్రి ఆశ. డబ్బు, ఆస్తంతా మీ పేర రాసేస్తానని మీ అన్నయ్యకి రాయబారం పంపాను. అయినా మీరు లొంగలేదు. అచ్చంగా మీ పోలికలో ఉండే మీ అన్నయ్య అంటే కూడా నాకు ఆకర్షణ కలిగింది. నా ధనంతో మీ అన్నయ్యని త్వరగానే వశపరుచుకున్నాను. పైకి ఎంతో గంభీరంగా కనిపించే మీ అన్నయ్య చాలా దుర్బలుడు. చాలా తేలిగ్గా నా కోరిక నెరవేరింది. అయినా తృప్తి లేదు. నన్ను కాదని ప్రసన్నాన్ని చేసుకునేందుకు అంగీకారం తెలిపినప్పటినుంచి నా మనసు భగ్గున మండిపోయింది. ఎంతో ఆలోచించాను. సూటిగా వ్యవహరిస్తే అపజయం తప్పదని తెలుసు. అందుకే ఆ రోజు ఒంటరిగా వెళ్లే మిమ్మల్ని కొట్టించి నేనే వచ్చి ఆదుకున్నట్లు నటించి మా ఇంటికి తీసుకొచ్చాను. మిమ్మల్ని ఎంతో ఆదరించే నన్ను ఎవరు అనుమానించగలరు?
ఈ సాకుతో 1 నెల నా దగ్గర ఉంచుకుని పూర్తిగా నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఈ సమయంలోనే మీ అన్నయ్యని మరో ఊరు పంపించాను. గాయం మానకుండానే ఇంటికి వెళ్లాలని పట్టుబట్టి వెళ్ళిపోయారు. ఇంక నా కోరిక తీరదు అనే వ్యధ నన్ను దహిస్తుంటే మీ అన్నయ్యని అడ్డం పెట్టుకున్నాను. ఇది ప్రయోజనం లేకపోయింది. మీ ముందు చిత్తుగా ఓడిపోయాను వాసుబాబు. ఇంకా తల ఎత్తుకుని తిరగలేని స్థితిలో దూరంగా పారిపోతున్నాను. కొన్నాళ్లు నా కోరిక తీర్చుకోవాలనే వ్యామోహంలో ఎంత పతనమయ్యానో అర్థమైంది. ఇంకా నాకు నిష్కృతి లేదు. ఇది నా జీవితం. వైదేహి. వాసు ఉత్తరం చించి ముక్కలు చేశాడే గాని అతనిలోని అశాంతి పోవడం లేదు. గొంతెమ్మ కోరికలతో జీవితాన్ని చేజేతులా అధ్వానం చేసుకునే వైదేహీలు కోకొల్లలు. తను నాశనమైంది. అమాయకుడైన అన్నయ్యను నాశనం చేసి లక్ష్మీదేవి లాంటి వదిన జీవితం ఎడారి చేసిన కిరాతకి. ఆవేశంతో ఊగిపోయినా తిరిగి ఆలోచిస్తుంటే వైదేహి అంటే సానుభూతి కూడా కలుగుతోంది. పిచ్చి వైదేహి. తను ఇలా చేయకుండా ఉంటే అందరూ ఎంత గౌరవంగా ఆప్యాయంగా చూసేవాళ్లు. అందులో తనకి ఎంత తృప్తి దొరికేదో కాస్త కూడా ఆలోచించలేకపోయింది. నిట్టూరిచాడు వాసు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే తెల్లగా తెల్లవారిపోయింది. ప్రసన్నలక్ష్మికి మరో సంబంధం ఖాయమైంది. పెళ్లి 2 రోజులే ఉంది. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. అప్పటికే కొందరు చుట్టాలొచ్చేశారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాకీ పెళ్లి వద్దు అని మొత్తుకునే ప్రసన్న మాట ఎవరూ వినిపించుకోలేదు. ఇంక వాసు పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. 2 రోజులే గడువు అనుకుంటూ. వాసుబాబు, మీకోసం ఎదురుచూస్తున్నాను. ప్రసన్న. చిన్న చీటీ వాసు చేతిలో పెట్టి 12 ఏళ్ల కుర్రాడు పరుగు తీశాడు. శుక్రవారం రాత్రికి వివాహం. ఎలా కలుసుకోవడం? ఒకే 1 రోజు వ్యవధి. అంటే 24 గంటలు మాత్రమే. ఈ లోపల నువ్వు త్వరపడకపోతే ప్రసన్న పరాయిదైపోతుంది. ఆ తర్వాత జీవితాంతం నువ్వు దుఃఖించినా ప్రయోజనం లేదు. ఒకే రోజు. ఈ ఆరాటంలో అసలు ఉపాయమే ఆలోచించడం లేదు. వెంకటేశ్వర్ల దగ్గరికి పరుగు తీశాడు. మిత్రులిద్దరూ ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు. సరాసరి వెళ్లి ప్రసన్న తండ్రినడిగితే జవాబు ఎలా వస్తుందో వాసుకి బాగా తెలుసు. భాయ్, అడ్డదారులు వెతుకోవలసిందే. పదే పదే హెచ్చరించాడు వెంకటేశ్వర్లు. మిత్రుడి అభిప్రాయానికి వాసు ఆమోదించలేకుండా ఉన్నాడు. స్నేహితుణ్ణి ఒప్పించడానికి సతమతమవుతున్నాడు వెంకటేశ్వర్లు. ఆలోచిస్తే ఎలా? అలనాడు శ్రీకృష్ణుడే రుక్మిణి ఎలా చేపట్టాడు? పోనీ పురాణాలు వదిలే. సంయుక్తని పృథ్వీరాజు ఎత్తుకుపోలేదు గనుక, ఆ అమ్మాయి ఆమోదం ఉంది గనుక ఆగిపోయాడు వెంకటేశ్వర్లు. తన ప్లాను వాసు చెవిలో ఊది. సరే అంటూ తల ఊపక తప్పలేదు వాసుకి. మంచి రోజని తిథి నక్షత్రం చూసి బుధవారమే పెళ్లికూతురిని చేశారు ప్రసన్నలక్ష్మిని. నుదుట కళ్యాణం బొట్టు, బుగ్గన చొక్క, చేతి నిండుగా రంగురంగుల గాజులు, కాళ్లకి పసుపు పారాణి, చేతులకి గోరింటాకు. సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతోంది ముఖం. సాయంత్రం 5 దాటింది. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. గాడిపోయి దగ్గర వంటవాళ్లు లడ్లు, మరికొన్ని పిండి వంటలు తయారు చేస్తున్నారు. తహసీల్దారి గారి కారు పెట్టుకునే తెడికల షెడ్డు అంటుకుంది. మంటలు మంటలు అంటూ అందరూ పరుగు తీశారు కంగారుగా. అంతా గందరగోళం. 1/2 గంట గడిచిపోయింది. పారిపోతున్న వెంకటేశ్వర్లని పట్టుకున్నాడు ఓ కుర్రాడు. ఇంతలో ఒక కుర్రాడొచ్చి 4 తగలనిచ్చాడు. ఇంతలో ఫైర్ ఇంజన్లు గణగణమంటూ వచ్చాయి. అరే, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి వెళుతున్నా లేవయ్యా అంటూ గుంజుకుని పారిపోయాడు వెంకటేశ్వర్లు. మరే అపాయమూ జరగకుండానే మంటల్ని చల్లార్చారు. అరగంట తర్వాత హడావిడి తగ్గి గుండె కుదుటపడిన తర్వాత తహసీల్దార్ గారి కొడుక్కి ఓ అనుమానం వచ్చింది. ఇంత హడావిడిలో అసలు ఫోన్ ఎవరు చేశారు? ఒకవేళ చేసినా ఇంత త్వరగా వాళ్ళు ఎలా రాగలిగారు అని. అవును, నిజమే, ఎలా వచ్చారు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. వాళ్లనే అడిగారు. మాకు 5 గంటలకే ఫోన్ వచ్చింది. తహసీల్దార్ గారి కారు షెడ్డు తగలబడిపోతుంది అంటూ అడ్రస్ చెప్పారు. ఏంటి, 5ంటికి అసలు నిప్పే అంటుకోందే? చాలా విచిత్రంగా ఉందే అంటూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంతలో ఇంట్లో నుంచి గోలగా ఏడుపులు వినిపిస్తుంటే అందరూ ఏంటి అంటూ ఇంట్లో జొరబడ్డారు. పెళ్లికూతురు కనిపించడం లేదు అంటూ. అగ్ని ప్రమాదం తప్పిపోయిందన్న ఆనందం ఆ క్షణంలో ఆవిరైపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనే కేకలతో ఏడుపులతో ఆ ఇల్లు మారుమోగిపోయింది. ప్రసన్న, అయ్యో నా తల్లి, ఇష్టలేని పెళ్లి చేస్తున్నారని ప్రాణం తీసుకున్నావమ్మా అంటూ ప్రసన్న తల్లి గుండెలు బాదుకుంది. ఊరంతా గాలించేశారు. కాని ప్రసన్న జాడ తెలియలేదు.
శనివారం ఉదయం తహసీల్దారు గారికి ఎక్స్ప్రెస్ డెలివరీలో ఓ కవర్ అందింది. పూజ్యులైన మామగారికి నమస్కారాలు. మీరు మీ పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ప్రసన్నకి నాకు వెంకటేశ్వరుడి సమక్షంలో వివాహం జరిగిపోయింది. మా ఇంటికి వచ్చేస్తున్నాం. నమస్కారాలతో అల్లుడు వాసుదేవరావు. ఉత్తరం చూస్తూనే ఆవేశాలు కావేశాలతో ఊగిపోయారు ప్రతి ఒక్కరూ. చిన్నన్న మురళి మాత్రం తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు. తల్లి మాత్రం సలక్షణంగా జరగవలసిన వివాహం దిక్కులేందాల్లా అయింది నా తల్లికి అంటూ రాగాలు పెట్టింది. తలవంపులు తెచ్చిన చెల్లెల్ని 1,00,000 తిట్టిపోస్తూ పెద్దన్న చిందులు తొక్కాడు. తహసీల్దారు గారు బాధని భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ ఇంకా నా గుమ్మం తొక్కేందుకు వీల్లేదు పాతకి అంటూ లేచిపోయిన ప్రసన్న ఆ ఇంటి పరువు ప్రతిష్ట గంగలో కలిపేసింది అనుకున్నారందరూ. పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతే తల్లి తండ్రి కుదిరిచిన సంబంధం కాలదనుకుని ఆ వెధవతో ఏం సుఖపడుతుందో అంటూ అమ్మలక్కలు గుసగుసలాడారు. ఎవరు ఎన్ని విధాలనుకున్నా పెళ్లి మాత్రం జరిగిపోయి ప్రసన్నలక్ష్మి వాసు భార్య అయింది. పెళ్ళయి ప్రసన్న ఆ ఇంట్లో కాలు పెట్టిన వేళా విశేషం వల్ల గాని కృష్ణమూర్తి గారి ప్రయత్నం వల్ల గాని వాసుకి ఓ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయితే విశాఖపట్నంలో ఉద్యోగం. ఇంకా దూరం వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి అమ్మని నాన్నని చూసొస్తాను అంటున్న ప్రసన్నని వారించాడు వాసు. వద్దు, వెళ్లొద్దు. వాళ్ళు నువ్వు కావాలని వచ్చినప్పుడు పంపడానికి ఎన్నడూ కాదన్ను. కాని ప్రసన్న పట్టుబట్టింది. ఒక్కసారి చూసొస్తాను అంటూ. వెళ్లిన రిక్షాలోనే తిరిగొచ్చేసి భరత గుండెల్లో తలదాచుకుని కుమిలిపోయింది. మిమ్మల్ని వాళ్లు దూషిస్తుంటే వినలేకపోయాను. నన్ను క్షమించండి, మీ మాట కాదని వెళ్ళినందుకు అంటూ వెక్కివెక్కేడ్చే ప్రసన్నని ఓదార్చాడు వాసు. ఇలా దూరం వెళ్లడం కూడా ఒక అందుకు మంచిదే. కొన్నాళ్లు పోయిన తర్వాత ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ప్రయాణమై వదిన దగ్గరకు వెళ్లారు భార్యాభర్తలిద్దరూ. నమస్కరిస్తున్న ప్రసన్నలక్ష్మిని లేవనెత్తి ఆశీర్వదించింది. అదృష్టవంతురాలవమ్మా, వాసు లాంటి భర్త లభించడం చాలా అదృష్టం. ఈ అదృష్టాన్ని పదిలంగా నిలుపుకో. వ్యాపారం ఎలా ఉందదినా అడిగాడు వాసు. వీణ చిన్నాన ఒళ్ళో కూర్చుంది. బాబ్జీ నేను అంటూ తగుకు దిగాడు. అన్నయ్య తిరిగి ఎప్పుడొస్తాడో ఏమో. పత్రికల్లో వేయించాను, ఎన్నో చోట్ల వెతికించాను, జాడ తెలియలేదొదినా. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉండగలవు? ఈ పరిసరాలు వదిలి దూరంగా కొన్ని రోజులన్నా ఉందుగాని నాతో రావదినా అంటున్న వాసుని ఆప్యాయంగా చూస్తూ అంది శ్రీలక్ష్మి. వద్దు వాసు, నేనెక్కడికి రాలేను. పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నా విధి. అదీగాక ఈ జీవితమంతా చిత్రాతి చిత్రమైన మలుపులతో నిండుంటుంది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎవరికెరుక? ఈ మలుపుల్లో అదృష్టదేవత దర్శనమివ్వచ్చు, దురదృష్టదేవత తిష్టవేయచ్చు. మనం కేవలం నిమిత్త మాత్రులం. అంతా భగవద్దేచ్ఛ. వదిన వేదాంతిలా మారిపోయింది. అలా మారకుంటే ఆమె బ్రతకడం కష్టం. ఇంటికొచ్చేస్తూ 200 రూపాయలు వీణకి బాబ్జీకి ఇచ్చాడు వాసు. శ్రీలక్ష్మి నిరాకరించింది. స్వయం శక్తితో బ్రతకడానికి అలవాటు పడ్డ నేను ఇలాంటివి తీసుకోవాలంటే చాలా బాధ కలుగుతుంది. ఆ డబ్బిచ్చే సుఖం నాకు శాంతినియదు. మరోలా భావించొద్దు. నీ ఆసరా కావలసినప్పుడు నీ దగ్గరకు రావడానికి ఏమాత్రం సంకోచించను. ఆ నోట్లు తీసుకో ప్రసన్న అంటుంటే వీణ ఆ కాగితాల్ని పినతల్లి చేతిలో పెట్టేసింది. భారంగా అడుగులు వేస్తూ సాగిపోయారు దంపతులిద్దరూ. విశాఖలో కాపురం పెట్టాడు వాసు. ఓ చిన్న బంగళా, చుట్టూ చిన్న తోట. ఎంతో అందంగా సర్దుంచుకుంది ఇల్లు ప్రసన్నలక్ష్మి. వాసు ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. ప్రసన్న పుస్తకం పట్టుకుని కూర్చుంది. శీతాకాలం. ఉదయం 8-9 గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడే వీడిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దూరం నుంచొస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫారం చేరుకోబోతున్నట్లు సూచనగా సిగ్నల్ చెక్క వంగుంది. నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైల్లో వస్తుంది. వారిని ఆహ్వానించడానికి జీవన తరంగాలు చదువుతున్న ప్రసన్న కళ్ళు గట్టిగా మూసేశాడు వాసు. ప్రసన్న ఉలిక్కిపడి మూసిన చేతుల్ని పరీక్షిస్తూ, అబ్బా, అప్పుడే వచ్చేశారా? నాకు టైమే తెలియలేదు. చేతులు తీయండి. వాసు చేతులు మెల్లగా తప్పించుకుంటూ అంది ప్రసన్న. వాసు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, వావ్, రోజు కన్నా 1:30 లేటుగా వస్తే అప్పుడే వచ్చానా? ఏంటి విపరీతం అంటూ. ఏం లేదు, బట్టలు మార్చుకోండి, టిఫిను తెస్తాను అంటూ పుస్తకంలో తలపెట్టి
వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు పెద్దలు చాలామంది ఒళ్ళు కటకటలాడించే చలిలో వాసు ప్రసన్న చేతిలో పుస్తకం లాగేసుకున్నాడు. అసలు టైం ఎంతైందో తెలుసా? టిఫిను చేసే ప్రయత్నమేం లేకుండా ఈ పుస్తకం పట్టుకుని ప్రపంచాన్ని మరిచిపోతే ఎలా? అవతల నౌకరు ఎదురింట్లో కబుర్లు చెబుతున్నాడు. నువ్వేమో ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయినా తెలియకుండా. వాసుకి కోపం వచ్చేసింది. ప్రసన్న కాస్త భయపడింది. ఒక క్షణంలో తెస్తాను, బట్టలు మార్చుకోండి. అయ్యో, మార్చేసుకున్నారు, నేను చూడలేదు. ఆ పుస్తకం ఇలా ఇవ్వండి. నేను ఎందుకీ పుస్తకం? టీ నీళ్లు మరిగిపోతున్నా చూడకుండా, ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతిలో అందంగా చెంకి చుట్టిన పెద్ద గులాబీ దండలు పట్టుకుని అంటూ చదివి నా ప్రాణం తీసేందుకా? అబ్బా కాదులేండి, ఇచ్చేయండి అంటూ బ్రతిమలాడింది ప్రసన్న. ఇవ్వనంటే ఇవ్వను, వెళ్ళు, ముందు టీ అన్నాడు వాసు. అబ్బా, ఈ మగాళ్ళు మహా కఠినులు. తప్పనిసరి వంటగదిలోకి వెళ్ళింది ప్రసన్న. ఏం పుస్తకాలో అంటూ పేజీలు తిప్పుతున్న వాసు వెనక్కొచ్చి చదువుతోంది ప్రసన్న. సీరియస్గా ముఖం పెట్టి చప్పున మూసేశాడు. ఆ ముఖం చూస్తేనే భయం ప్రసన్నకి. నాలిక కొరుక్కుంటూ పరుగు తీసింది వంటింట్లోకి. అలా పరుగులెత్తే ప్రసన్నని చూడాలంటే భలే సరదా వాసుకి. లేని కోపాన్ని నటిస్తూ తన కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. ఆమె వెనకే వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ లాక్కొని ప్రసన్నిచ్చిన ప్లేటు తీసుకుని నిమ్మకాయ పులిహార అంటూ విశ్వం దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది అని కవరు ఆమె చేతికిచ్చాడు. ఇదేంటి ఇంత పెద్ద ఉత్తరం? భారతమంతా రాశాడు. దీంట్లో 18 పర్వాలున్నాయా అంది నవ్వుతూ. ముందు టీ ఇవ్వు, ఆ పైన అది చదవడం. అలా డాబా పైన కూర్చుందాం అంటూ ఎందుకైనా మంచిదని ఆసనం కూడా తీసుకుని పైకి వెళ్లాడు వాసు. భర్తని క్రీగంట కనిపెడుతూనే ఉంది ప్రసన్న. వచ్చే నవ్వుని ఆపుకుంటూ టీ తాగేసి నే చదువుతాను విను అంటూ మొదలుపెట్టాడు. ప్రియమిత్రమా, నీ ఉత్తరం అందింది. షరా మామూలే. ఓ కొత్త విషయం, సరికొత్త విషయం తెలియజేస్తాను. ఏమిస్తావు? త్వరగా చెప్పు అంటున్నావా? తర్వాత చెప్తాను, ఆఖర్న. ముందుగా మాలను గురించి చెప్తాను విను. వాసు ఆగి ప్రసన్న ముఖంలోకి చూశాడు. త్వరగా చదవండి. విషయం చెప్తానంటూ దాటేసి ఏంటా సస్పెన్సు? పోనీ మీరు చదివారుగా, చెప్పేరాదు త్వరగా. ఆతృతని అణుచుకోలేక అంది ప్రసన్న. వరుసగానే చదువుతాను అంతే అని. మాలంది చూశావు, మహా గట్టిదైపోయిందోయ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్క నెల నా మాట వింటూ తలాడించేది గొర్రెపొట్టేల్లా. ఆ చాప్టర్ అయిపోయి ఇంకా ఆవిడ మాట నేను వినాల్సిన స్థితి వచ్చేసింది. మన ఆటలు బొత్తిగా సాగనీయడం లేదు. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చానా ఇంకా ఆ రోజు గోవిందా. నా అవస్థ పరమాత్ముడికే ఎరుక. మనలో మన మాట. మా చెల్లాయి ప్రసన్నలక్ష్మి అలాగే చేస్తోందా? మాలతో చెప్పంలే, ఈసారి జవాబులో రాయి. నేను ఎక్కడెక్కడుంటానో, ఎక్కడికి వెళతా ఆలస్యంగా వస్తానో, ఎక్కడికి వెళితే ఆలస్యంగా వస్తానో తెలిసిపోయింది. సైతాన్ లాంటి ఓ నౌకర్ని పెట్టింది. ఆమె పెట్టడమేమిటి నా ముఖం? ఆవిడ కంటే ముందే వాడు గృహప్రవేశం చేశాడు. వాడు మాత్రం నన్ను వదలడు. కారు హారన్ కొడుతూనే ఉంటాడు. ఈ మధ్య 12 ఏళ్ల కుర్రాడు బేద విద్యార్థినంటూ వచ్చాడు. అతనికి తెలుగు తెలీదు, మాలకి మహారాష్ట్ర తెలీదు. ఆ ఇద్దరి సంజ్ఞలు చూసి నవ్వలేక చచ్చాననుకో. సరే, తర్వాత ఏమైందంటే నమ్మకంగా ఉన్నాడు గాని తిండి అది పెట్టి ఇంట్లో ఉంచింది. వాడు ఉండుండి బాగా తినేసి 50 రూపాయలు పట్టుకుని పారిపోయాడు. ప్రసన్న కిసుక్కున నవ్వడం విని వాసు తలెత్తి చూసి, మళ్లీ వాడు పారిపోయినందుకు చాలా బాధపడిందనుకో. ఎందుకో మాలకి అలాంటి వాళ్ళని చూస్తే మహాజాలి. 4 రోజులు కారు తీసుకుని ఊరంతా వెతికింది వాడి కోసం. డబ్బు పోయిందని కాదు సుమా, పాపం వాడి పరీక్షలు దగ్గరకొచ్చాయి, చదువు పాడైపోతుందని. స్కూలుకు వెళ్లి కనుక్కుంది. అసలు ఆ పేరున్న విద్యార్థి ఆ స్కూల్లో చదవడమే లేదని చెప్పిన తర్వాత ఇంటికొచ్చి ఎలా ఏడ్చిందని నేను ఎంతని చెప్పి ఆమెను ఓదార్చలేకపోయాను. తాళం చెవులు ఆవిడ కొంగికి ఎప్పుడో కట్టేసుకుంది. దానం ధర్మం ఇల్లు సత్రమవుతుందేమో అని నా భయం. ఆమంటుంది, మరేమీ భయపడద్దు, మనకి సరిపడంతా ఉంచే మిగతాది దానం చేస్తున్నాను. నేను అంత నిస్వార్థపరురాలను కాను అంది. ఏం జవాబివ్వను? ఇన్ని అవస్థలు పాట్లు అని తెలిస్తే ఈ గృహస్థ జీవితాన్ని కోరి తెచ్చుకోను. ఇందాకట్నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు తిట్టుకునుంటావో విషయం చెప్పలేదని. నేను తండ్రిని కాబోతున్నాను. వాసు, ఎంత తీయటి అనుభూతిది! ఓహ్, మాటలతో చెప్పలేను. కాని మాల కడుపులో ఏ హిడింబాసురుడి తమ్ముడు పెరుగుతున్నాడో, కాకపోతే చెల్లెలనుకో.
ఎప్పుడూ తిండి తిండి, టిఫిన్లు, పిండి వంటలు, రకరకాలు. అబ్బబ్బా, నాతో ఒక్క క్షణం మాట్లాడడం లేదు. ఎప్పుడు ఏ కొత్త రకం పలహారాలు తిందామా అనే గొడవ. కంది పచ్చడి దగ్గర్నుంచి కాకరకాయ కూర వరకు మనవే. పెరుగు పచ్చడి దగ్గర్నుంచి పెసరట్ల వరకు ఒకటే చేయడం. ఆ పేర్లు అవి నేను ఆంధ్ర వదిలిన తర్వాత మరిచిపోయాను. గుర్తొచ్చింది. కొరివికారం కావాలట. ఎక్కడో ఉన్న తెలుగు స్నేహితుల ఇంటికి 5 గ్యాలన్ల పెట్రోల్ తగలబెట్టి వెళ్లి చిన్న గిన్నెలో తెచ్చుకుని దాచుకుంది. కాస్త కాస్త నోటికి రాసుకుంటూ ఒకటే ఊరిస్తోంది నన్ను. భలే కోపమొస్తోంది నాకు. మొన్నటికి మొన్న వైష్ణవ స్నేహితుడి భార్య మాల వ్యవహారం పసిగట్టి కాబోలు చక్కెర పొంగలి, పులిహోర వగేరా పంపించింది. నా పనే భలే ఉందిలే. తీరా నేను తినడానికి కూర్చుంటే ఏముంది, గిన్నె ఖాళీ. తెల్లవారు లేస్తూనే తేనె, నిమ్మకాయ కలిపిన నీళ్లు, మరో 10 నిమిషాలకి హార్లిక్సు, మరో అరగంటకి ఇడ్లీ, కాఫీ, ఆ పైన పండ్ల రసం, తర్వాత 12ంటికి భోజనం. వెరైటీలు దాదాపు 10కి తక్కువ ఉండవు. ఇదేం విపరీతం, జబ్బు కాదు కదా అని డాక్టర్కు చూపించాను. ఆవిడ నవ్వి నవ్వి చచ్చిందనుకో నా గాబరా చూసి. ఏంటో అంతా అయోమయంగా కనిపిస్తోంది. రాత్రి 8ంటికి సుష్టిగా భోజనం చేసి ఒక్క నిద్రపోయి ఆకలి అంటూ లేచి కూర్చుని నన్ను నిద్రపోనీదు. ఇల్లంతా వెతుక్కుని ఏ ఒడియాలో తెచ్చుకుని తిని ఇన్ని నీళ్లు తాగి స్టవ్ వెలిగించుకుని హార్లిక్స్ తాగేస్తుంది. నిజంగా చాలా భయంగా ఉంది వాసు. కొంపదీసి దెయ్యమో భూతమో లేదు కదా అని. ఏం నవ్వొస్తోందా నా అవస్థ చూస్తుంటే? నవ్వు, ఏం చేస్తాను. ఒకసారి ఏమైందనుకున్నావు? కొత్తగా పరిచయమైన స్నేహితులు మమ్మల్నిద్దరినీ డిన్నర్కి పిలిచారు. మరిచిపోయి సరే వస్తాం అన్నాను. ఇద్దరం వెళ్ళాం. అక్కడ వంటలు, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి, పెరుగు వడలు, పూర్ణం బూరెలు, చాలా రకాలు చేశారులే. నలుగురుము భోజనాలు మొదలెట్టాం. ఇంకా మేం కలుపుకోకముందే మాల రుచి చూడడం ప్రారంభించింది. వరుసగా గిన్నెలు ఖాళీ అవుతున్నాయే గాని చాలు అందు. అక్కడికి నేను వాళ్ళిద్దరూ చూడకుండా సంజ్ఞ చేశాను. అబ్బే, గ్రహిస్తేనా? ఆ భార్యాభర్తలిద్దరూ మాల తిండి చూసి కళ్ళు మిటకరించేస్తున్నారు. నా అవస్థ భగవంతుడికైనా తెలుసా అని. ఒళ్ళు మండి పెరుగు పచ్చడి అన్నం తిని పళ్ళెం వేలుతో తీసుకుని నాకుతున్న మాలని గట్టిగా గెల్లాలనిపించింది. కాని అందుబాటులో లేదు. మర్యాదని చూస్తుంటే వాళ్ళ దగ్గర మర్యాద దక్కేటట్లు లేదు. వెంటనే మంచినీళ్లు పోస్తున్నట్లు నటించి ఆ నీళ్లు మాల పళ్ళెంలో దెమ్మరించాను. వాళ్ళు బెత్తరపోయారు. మాల బెక్కముఖం వేసుకుని చూస్తుంటే ఆ ఇల్లాలు అయ్యో నీళ్లు పారబోసి పెట్టనా అంటుంటే నా ప్రాణం పైనే పోయింది. మాల ఎక్కడ సరే అంటూ తల ఊగిస్తుందో అని. ఎలాగైతేనేం ఇంటికి లాక్కొచ్చాను. నా మీద చాలా కోపం వచ్చింది. ఏడుస్తూ పడుకుంది. అసలు మొట్టమొదట ఈ తిండి గొడవలేదు, నెల తప్పిన దగ్గర్నుంచే. అందుకే అన్నాను పుట్టబోయేది హిడింబాసురుడి తమ్ముడో చెల్లులో అని. భాయ్, ఈసరికి చాలే. అసలే కోపంతో మంచాన్ని కొరుచుకుని పడుకున్న మాలని బ్రతిమలాడాలి. ఉంటాను. విశేషాలతో జవాబు రాస్తావు కదూ? మరిచాను. మా చెల్లై ప్రసన్నలక్ష్మి కూడా ఇలాంటిదేమన్నా చేసి నీ భరతం పడుతోందా? అయితే వెంటనే రాయి. నాకు నువ్వు తోడున్నావని కాస్త రిలీఫ్ పొందుతాను. ఇంతే విశ్వం. ప్రసన్న అప్పటికే నవ్వి నవ్వి పొట్ట చేతో పట్టుకుంది. వాసు కూడా ఆ నవ్వులో శృతి కలిపాడు. ప్రసన్న నవ్వు ఆపుకోలేక చీరకొంగు నోట్లో కుక్కుకుంది. ఇంతలో వంటింట్లోంచి ఢామ్మని శబ్దం కావడంతో అయ్యో పిల్లిలా ఉంది, పాలు పారబోసిందేమో అంటూ ప్రసన్న పొరుగుతో మెట్లను దిగబోతుంటే వాసు సీరియస్గా ముఖం పెట్టి స్టాప్ అన్నాడు దగ్గరకొస్తూ. ప్రసన్న ఆగిపోయింది. సీరియస్గా దగ్గరకొచ్చిన వాసు అమాంతంగా పట్టుకున్నాడు. ఏయ్, డాక్టర్ ఏం చెప్పింది నీకు? ఏం చెప్పింది? ఇంకా అమ్మాయి గారు అలా పరుగులు పెట్టకూడదు అని చెప్పలే అన్నాడు. అబ్బా పొండి అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ప్రసన్న. ఎక్కడికి పొమ్మంటారండి ఈ లక్ష్మిని వదిలి అంటూ వాసు దగ్గరగా లాక్కున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది ప్రసన్న. పక్క డాబా మీద పిల్లలెవరో స్టాప్ అంటూ పారిపోయారు. ఇంతటితో జీవన కలసం అనే నవల కంప్లీట్ అయిందండి. మరో మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.